మీరు మీ తల్లిదండ్రుల గర్భాల గుండా భూమి మీదకి ఎందుకు పంపబడ్డారో తెలుసా? ఇదిగో ఈ రాజ్య సువార్త ప్రకటన కోసమే. మీరు ప్రకటింపబడిన దూతలు, ప్రకటించాల్సిన దూతలు, పంపబడిన దూతలు. ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఎవరనుకుంటున్నారు మీరు? ఏంజల్స్, దేవుని దూతలం మనం. ఆ దూత ఏం చేస్తుంది? రూపకాలంకారంగా చెప్పాడు అక్కడ. నిత్య సువార్తను పట్టుకొని ఆకాశంలో ఎగురుతుందట. ప్రకటన. మరి సంఘముగా, క్రీస్తు యొక్క శరీరములో భాగాలుగా ఉన్న మనకే బాధ్యత లేదా? ఉంది. ఏంటి ఆ బాధ్యత? మీరు నమ్మిన మీ శిరస్సైన మీ క్రీస్తుని ఘనపరిచి ఆయన చేసిన అద్భుత కార్యం ఏంటది? దట్ ఈజ్ ఈస్టర్. ఏమండి? మరణాన్ని జయించి, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన ధీరుడు ఎవరున్నారు? మరణాన్ని గెలిచి లేచిన ధీరుడు ఎవడున్నాడండి? అందరూ చనిపోయిన వాళ్ళే. కానీ మృత్యువుని కబళించగలిగే సమర్థత, మృత్యువుని జయించగలిగిన ఆధిక్యత ఎవరికుంది? అందుకే అధీకృత అన్నామండి పేర్లు. ఆయన అధీకృత అంటే ఎస్, సూపర్. ఆయన గొప్పతనం, ఆయన మరణాన్ని సమాధిని గెలిచి లేవటంలో ఆయన సాధించిన గొప్పతనం, ఘనత ఆయన ఒక్కడికే దక్కింది. ఆయనే మీకు శిరస్సుగా ఉన్నాడు. సంఘం అనే మనకు శిరస్సుగా ఉన్నాడు.